ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థి బెందలం అశోక్ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 పథకాలను చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేస్తామన్నారు. ఇచ్చాపురంలో మూడోసారి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అంటున్న బెందలం అశోక్తో మా శ్రీకాకుళం ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం అయితే హోరెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 దఫాలుగా గెలిచింది. హ్యాట్రిక్ కొనడానికి అయితే బెందలం అశోక్ సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. అయితే మనతో పాటు బెందలం అశోక్ ఉన్నారు. ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అశోక్ గారు చెప్పండి, ఎలాగా మీ యొక్క ప్రచారం ఎలా సాగుతుంది, మీకు ఎలాగా ఈ యొక్క ఇచ్చాపురం ప్రజలు ఆహ్వానిస్తున్నారు? చాలా అద్భుతంగా ప్రచారం సాగుతుంది. తెల్లవారి ఉదయం 8 గంటలకు మొదలుపెట్టినటువంటి ఈ ప్రచారం ఇప్పటి వరకు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రజలందరి సమక్షంలో జరుగుతుంది. ఎంతో ఉత్సాహంగా ఈరోజు ప్రజలు కూడా గ్రామాలకు వెళ్తుంటే ఎదురొచ్చి మళ్ళీ మా చంద్రన్న రావాలి, మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలని ఇంకా మేము తట్టుకోలేకపోతున్నామని ఎదురొచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు. తిలకం దిద్ది మాకు హారతలు ఇస్తున్నారు. సో ఈరోజు మాకు ఒక నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించుకుంటామని నమ్మకం అయితే ఉంది మాకు. అంటే మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలు మీకు ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా గతం కన్నా మంచి మెజారిటీతో గెలవడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే దాదాపు 56 రోజులుగా ఎలక్షన్ జరుగుతుంది. ఈ 56 రోజులుగా అనేక గ్రామాలకు వెళ్ళాం. ఎక్కడ వేసినటువంటి గొంగలి అంటే నేను 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడతో నిలిచిపోయాయి. దానికి కొనసాగింపుగా ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. అందుకని ప్రజల ఆదరణ విశేషంగా ఉంది. మీరు ఉన్నప్పుడు మీరు ఈ కార్యక్రమాలు చేశారు, వీళ్ళు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం కూడా చేయలేదు అని చెప్పి వాళ్ళు చెప్పటం, ఇవన్నీ కూడా ఒక మంచి స్పందన క్రియేట్ చేసిన పబ్లిక్లో. మళ్ళీ మీరే రావాలి అనే ఒక వెర్షన్ వాళ్ళ నుంచి వినిపిస్తుంటే ఖచ్చితంగా మేము గెలుస్తామనే ఒక నమ్మకం ఉంది. సో మంచి మెజారిటీతో గెలుస్తామని అయితే ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇచ్చాపురంలో మీకు ప్రత్యర్థి అయినటువంటి విజయమ్మ ఆల్రెడీ ఇక్కడ మీరు 60,000 ఓట్ల మెజార్టీతో ఆవిడ గెలుస్తానంటుంది. మీరు అసలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? దీన్ని ఇప్పుడు బరిలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడంలో తప్పేమీ లేదు. వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు 60,000 మెజారిటీతో గెలుస్తాను అని చెప్పడానికి మీరు చేసింది ఏంటి? ఈ నియోజకవర్గానికి మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఉన్నారు. కనీసం మీరు ఒక గ్రామం అయినా సరే నువ్వు పూర్తిగా డెవలప్ చేసుకోగలిగే పరిస్థితి ఉందా? మీరు 60,000 మెజారిటీ వస్తుంది అని అంటే అలాంటి హవాలోనే, అలాంటి వేవ్లోనే ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుచుకొచ్చినటువంటి నియోజకవర్గం ఇది. ఈరోజు మీరు ఏదో ఊహాగానాల్లో పేపర్ మీద లెక్కలు వేసుకొని మేము 60,000తో గెలుస్తాం, 70,000తో గెలుస్తాము అనుకుంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. సరే, ఏదైనా అది ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల చేతిలోనే పవర్ ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము ప్రజలకు వెళ్తున్నాం, గతంలో మేము చేసింది ఏంటో చెప్తున్నాం, మేము రేపు తెల్లవారి వస్తే ఏం చేయబోతున్నామో చెప్తున్నాం, ఉమ్మడి ప్రభుత్వం ఇస్తే సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు ఏ రకంగా మేలు జరగబోతుందో చెప్తున్నాం. సో మా ధీమా మాకైతే ఉంది. ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. 30,000 మెజార్టీతో గెలుస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్క చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 50,000 మెజార్టీతో అయితే బెందలం అశోక్ గెలిచే పరిస్థితి ఉంది. మైలవరం ప్రచారంలో టీడీపీ దూసుకుపోతుంది. టీడీపీ అభ్యర్థి